ఒక 6 లేక 8 దేవుడు నడిపించే కొద్దీ బైబిల్ స్టడీలో మనం ధ్యానిస్తాం. ఈరోజు మనము చూసే బైబిల్ స్టడీలో పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్. ఇంట్రొడక్షన్గా 4 వర్సెస్ మాత్రం మనం ధ్యానిస్తాము. సరిగ్గా 8:30 నేను క్లోజ్ చేస్తాను. అందరు కూడా తొందరగానే వెళ్ళొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. 8:30కే క్లోజ్ చేస్తాను. ఎంతవరకు అయితే అంత, 8:30కే చదువుకుందాం. మొదటి 2 వచనాలు నేను చదువుతాను, 3-4 వచనాలు మీరు బిగ్గరగా చదవాలి. బిగ్గర చదవకపోతే మళ్ళీ చదివిస్తాను. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పోదోకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పు వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. స్తుతింపబడునుగాక. మృతులు కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింప చేసెను. ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల పరిశుద్ధమైన తండ్రి, యేసయ్య నామమున మీ పాద సన్నిధికి, మీ కృపాసందరికి, మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఎల్బేతెల్ ప్రార్థన మందిరంలో మాకిచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి బైబిల్ స్టడీ కలిగి ఉండాలని మీ ఉన్నతమైన ప్రణాళికకై చేరి వచ్చిన ప్రతి బిడ్డకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాను ప్రభా. మీ వాక్యము సత్యమైనది, నిత్యమైనది, నిత్యము నిలిచినది. యెషయా 48వ వచనం ప్రకారము, అదే మొదటి పేతురు 1వ అధ్యాయము 25వ వచనం ప్రకారం ప్రభా మీ వాక్యం నిత్యము, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిలిచే వాక్యంగా ఉండేదిగా ఉంది ప్రభా. అలాంటి వాక్యాన్ని యెషయా భక్తుడు అంటున్నాడు ప్రభా 34వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదువుకొనిడి అని అన్నారు ప్రభా. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి 3వ అధ్యాయం 17వ వచనంలో, ఈ వాక్యం చదవడం వలన ప్రయోజనకరమై ఉన్నది విశ్వాసులకు, ఎందుకంటే ఈ వాక్యము దైవావేశం వల్ల కలిగిన ఒక్కొక్క వచనము ఖండించుటకు, దిద్దుబాటు చేయుటకు, సరిచేయుటకు మరి ఎంతో ఖచ్చితమైన వాక్యంగా ఉందని మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తోత్రం. ఇర్మియా భక్తుడు అంటున్నాడు ప్రభా, ఇర్మియా 33:3లో నిగూఢమైన మాటలను, సత్యములను మేము నేర్చుకొని, అన్వయించుకొని, అభ్యాసంగా చేసుకొని క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభా ఆత్మీయ బలం పొంది దీనులుగా, దీన మనస్కులుగా ప్రభా మీ రాజ్యంలో మేము ఎత్తబడే వారంగా ఉండేటట్లు మా యొక్క విశ్వాస జీవితము, మా స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల మీరే అనుగ్రహించి సహాయం చేయండి ప్రభా. అయోగ్యుని, దాసుని, నా ముందు కూర్చున్న వారి కంటే ఖచ్చితంగా నాకు ఎక్కువ జ్ఞానం లేదని ఒప్పుకుంటూ మీ పాదాల చెంత పడవేసుకుంటూ నన్ను వెనక్కి వేసుకుంటూ మిమ్మల్ని మాత్రమే ముందు పెడుతూ ప్రభా ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా ప్రభా మీరే మాట్లాడి మీ మెల్లని మధురమైన స్వరం వినిపించి సహాయం చేసి నడిపించమని సమస్తం మీకే అప్పచెప్తూ ఈ యొక్క కూటంలో ప్రభా ప్రతి విధమైన సోమరితనం, అలక్ష్యము ప్రభా, కష్టము, బాధ అన్నీ తీసివేసి ఎవరి ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ప్రతికూల పరిస్థితులు వచ్చినారో వాక్యం ద్వారా మాతో అందరితో సంధించే ఒక చిన్న మాట ద్వారా స్పృశించేటట్లు సహాయం చేయమని యేసయ్యనామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ప్రతి బైబిల్ స్టడీలో అయిపోయిన ఎంబడే 3 నిమిషాల్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఎవ్రీ బైబిల్ స్టడీకి ప్రైజ్ ఉంటుంది. నేను తీసుకొచ్చిన కాబట్టి ఆసక్తి వింటారండి. ప్రతి బైబిల్ స్టడీలో ప్రైజ్ ఉంది కాబట్టి అందరూ ఆసక్తిగా వినాలా, రాసుకోవాలా. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతాప్ బ్రదర్ ఈ బుక్స్ ఇవ్వండి. మీరు ఎంతో ప్రేమతో ప్రార్థనతో తీసుకొచ్చినాను. ఎవరైతే పెన్ను, బుక్ లేదో దయచేసి
తీసుకోండి, రాయాలని మనవి చేస్తున్నాను. ఊరికే కూర్చొని ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా వాక్యం వినడానికి కాదు, రాయాలి. వి సపోజ్ టు నోట్ ఇట్. ఫస్ట్ హాఫ్ బుక్లో పేజెస్ అన్నీ వర్షిప్కు, టేబుల్ మెసేజ్కు 10 పేజెస్, లాస్ట్ పార్ట్ బైబిల్ స్టడీకి పెట్టుకోండి అందరికి కూడా. ఈరోజు మనం బైబిల్ స్టడీ చేసేది పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి 4 వచనాలు ధ్యానించబోతున్నాం. మరి ఈ ధ్యానించే మాటల్లో మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ప్రతి బైబిల్ స్టడీ చేసేటప్పుడు సిస్టర్స్ వైపు ఇవ్వండి, వర్మ బ్రదర్కి ఇవ్వండి. ఫస్ట్ బైబిల్ స్టడీలో ఏ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే ఫస్ట్ తెలుసుకోవాల్సింది 4 డబ్ల్యూలు. ఫస్ట్ డబ్ల్యూ, సెకండ్ డబ్ల్యూ, థర్డ్ డబ్ల్యూ, ఫోర్త్ డబ్ల్యూ. ఫస్ట్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ హూ హ్యాస్ రిటన్ దిస్ బుక్. తెలుసుకోవాలా? చెప్పండి మీరు ఆన్సర్. హూ హ్యాస్ రిటన్ దిస్ బుక్? పీటర్. రైట్, పర్ఫెక్ట్. ఫ్రమ్ వేర్ హీ హ్యాస్ రిటన్ దిస్ బుక్, ఎక్కడి నుండి ఈ బుక్ రాసినాడు, అది కూడా ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ఎక్కడి నుండి రాసినాడు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనం. కాదమ్మా, మొదటి పేతురు 5:13. బబులోనులో నీ వల్ల నేర్పరచబడిన ఆమెయు. సో ద మీనింగ్ ఈజ్, ఈయన బబులోనులో నుండి రాస్తున్నాడు. ఎక్కడి నుంచి అండి? బబులోను. ఈ బబులోన్ అంటే మన పాత నిబంధనలు ఉన్న బబులోను కాదు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే నీరో చక్రవర్తి మరి 64 ADలో ప్రతికూల పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన పట్టణాన్ని పునర్నిర్మించుకొని మరి చక్కగా కట్టాలని చెప్పి పట్టణాన్నంతా ఆయన స్వతహాగా, బైబిల్ చరిత్ర కాల్చివేసినప్పుడు ఆయన అంతఃపురంలో నుండి ఫిడేలు వాయించుకుంటూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క నింద కాల్చింది ఎవరు అంటే అక్కడ ఉన్న క్రైస్తవులు చేశారని చెప్పి నింద వేసి, క్రైస్తవులు ఎక్కడ కనిపించినా వారిని చంపే ఆ ప్రతికూల పరిస్థితి దినాలు. కాబట్టి కోడ్ లాంగ్వేజ్లో పత్రికను మరి ఆయన పంపించినాడు. దాన్నే అసలు బబులోను అని రాసినాడు. ఇట్ ఈస్ మరి ఇంకొక డైరెక్ట్గా చెప్పాలంటే రోమ్ నుండి ఆయన రాసినాడు. దాని తర్వాత 3వ చూసినట్లయితే హూమ్ టు హీ అడ్రస్, ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు చూడండి. ఈ పత్రిక ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు చూడండి, చదవండి ఎవరైనా. మధ్యలో ఉంది చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము అనగా, అక్కడి నుంచి చదవండి. అనగా పొంతు, గలతియా, కపోదికయా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, వాళ్ళకు రాస్తున్నాడు. సో ఈ మినిస్ట్రీ మళ్ళీ వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనంటే, వీళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ టర్కీ దేశాలు, మోడర్న్ టర్కీలో ఉన్న ఈ దేశాలు, ఒకసారి హిస్టరీలో చూస్తే మీరు మరి అట్లాస్లో చూస్తే మోడర్న్ హిస్టరీ టర్కీ దేశంలో ఉన్న ఈ దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుండి వచ్చినారు అని చూస్తే ఒక్కసారి అపోస్తల కార్యములు మరి ఆ యొక్క పస్కా దినంలో మరి ఆ రాత్రి ఏం జరిగిందో చూడండి. వాళ్ళు అక్కడ ఉన్నారా 120 మందిలో. అపోస్తల కార్యములు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఈ రెఫరెన్స్లన్నీ రాసుకోవాలా. యాక్ట్స్ 1వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. ఆ కాలమందు 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు వారి మధ్య నిలిచి మాట్లాడెను. తర్వాత చూడండి 2వ అధ్యాయము 7వ వచనము. 2వ అధ్యాయం 7, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 7వ వచనము. అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, సమయం లేదు కాబట్టి. 9వ వచనం మధ్య భాగంలో, యూదయ, చదవమ్మా. కపోదకియా, పొంతు, ఆసియా,
ఆ, ఆ. దేశం ఈ 120 మందిలో వాళ్ళు ఉన్నారు. చెదిరిపోయిన విశ్వాసులు అక్కడి నుండి చెదిరిపోయి ఉన్న వాళ్లకు ఈయన అడ్రస్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద రెఫరెన్స్ హియర్? యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ 16th వర్స్ ఏనా, 15th వర్స్, సారీ. దాని తర్వాత యాక్ట్స్ సెకండ్ చాప్టర్ 7 and 9 ఈ రెఫరెన్స్. నెక్స్ట్ ఒక్కసారి ప్రతి బైబిల్ స్టడీలో ఒక చాప్టర్ అధ్యాయం రాస్తున్నాడంటే వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్, why it has been important to us, and application. Present daysలో మనకు అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వై దిస్ హ్యాస్ బీన్ రిటర్న్ దిస్ బుక్. ఈ బుక్ పేతురు ఏ పరిస్థితుల్లో రాసినాడు? ఏ పరిస్థితులు రాసినాడంటే నేను చెప్పినాక నీరో చక్రవర్తి క్రైస్తవులందరూ చంపే దినాలు, ప్రతికూల పరిస్థితుల్లో. ఎల్బేతెల్లో నిన్నటి దినం నా అన్న అందరి గ్రూప్లో ఒకటి పెట్టినాడు. ఏమన్నా ఎవరైనా చదివినరా? ఎవరైనా చదివారు? హెడ్డింగ్ చదివారా చెప్పండి అన్న. వెంకటరత్న బ్రదర్, ఏంది హెడ్డింగ్? క్రైస్తవులపై మహావధ. క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నార్త్ ఇండియాలో చంపాలని శంకరాచార్య మఠాధిపతి ముక్తేశ్వర శర్మ పిలిపించి వాళ్ళందరూ ఎక్కడ కనిపిస్తే క్రైస్తవులను చంపాలని చూస్తున్నారు. అప్లికేషన్ ఏంటంటే ఆనాడు జరిగిన సంగతి మనకు లేదు, కానీ నార్త్ ఇండియాలో అలాంటి పరిస్థితే ఉంది, అలాంటి సిచ్యువేషనే ఉంది. వి సపోజ్ టు ప్రే టు గాడ్. మనకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అటువంటి పరిస్థితి రాకుండా మనం ప్రార్థన ఇంకా చేయాలా. రేపు ఉపవాస ప్రార్థనలో ఇది ఒక అంశంగా పెట్టి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వై దిస్ బుక్ హ్యాస్ బీన్ రిటర్న్ ఆ దినాల్లో అంటే మరి చెదిరిపోయిన విశ్వాసులకు, దాని తర్వాత ఇంకొక మాట ఏంటంటే యంగ్ బిలీవర్స్కు. అపోస్తలుడైన పేతురు రాసింది యంగ్ బిలీవర్స్కు, దాని తర్వాత యంగ్ బార్న్ అగైన్ బిలీవర్స్కు ఈ పత్రిక రాస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో, కష్టాల్లో, శ్రమలలో, మరి ఇలాంటి బాధల్లో మీరు ఎంతో ధైర్యంగా ఉండాలి. మరి ఈ ప్రతికూల పరిస్థితుల్లో వి సపోజ్ టు ఓవర్కమ్ దీస్ సఫరింగ్స్. ఈ సఫరింగ్స్ను మీరు బయటపడాలి అని ఈ యొక్క వై అనే దాని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఈ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? There are 5 chapters. How many verses? మొదటి చాప్టర్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 24. రెండో చాప్టర్లో 25. మూడో చాప్టర్లో 22. నాలుగో అధ్యాయంలో 19. ఐదో అధ్యాయంలో 14. అన్ని కలిస్తే 24 + 25 49. 49 + 22 104 వర్సెస్ ఉన్నాయి. అండ్ వర్డ్స్, మాటలు 2485 మాటలు ఉన్నాయి. ఈ 2485 మాటల్లో మరి ఒక్కసారి ఈయన ఎవరితో రాశానంటే ఈయనకు మనం ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు పేతురు గురించి మనం చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తు. చాలండి, ఈరోజు అదే మాట, ఒక్క మాటను ధ్యానించబోతున్నాం. హాఫ్ అన్ అవర్ ధ్యానించబోతున్నాం. అపోస్తుడైన పేతురు. ఫస్ట్ ఈ అపోస్తుడైన పేతురులో 14 లక్షణాలు చూడబోతున్నాం. రెఫరెన్స్లు కూడా మీకు చూపిస్తాను. 14 లక్షణాల్లో ఫస్ట్, వాట్ ఈస్ హిజ్ ఎడ్యుకేషన్? యాక్ట్స్ చాప్టర్ అపోస్తుల కార్యములు 4th చాప్టర్ 13th వర్స్ అనుకుంటే చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు విద్య లేని, సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎడ్యుకేషన్. విద్య లేని పామరులు. ఫుట్ నోట్లు ఏముందంటే సామాన్యులు. దే ఆర్ ఆర్డినరీ పీపుల్. పేతురు ఈజ్ వెరీ ఆర్డినరీ పీపుల్, కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హీ బికేమ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఇక్కడ కూర్చున్న వారిలో మనకు చదువు తక్కువ ఉందా, చదువు రాదా, చదువు లేదా, కానీ దేవునిలో ఉంటే మనము అట్లా ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మరి ఉంటాడని నేను చెప్తున్నాను. మరి ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ లేదు, కానీ ఆయన ఒక యవనస్తుని సహాయంగా తీసుకొని ఆయన మోకాల మీద ప్రార్థన చేసుకొని డిక్టేషన్ ఇస్తూ పోతున్నాడు. ఆయన పేరు, యవనస్తుని పేరు సిల్వాను.
మరి క్విజ్లో క్వశ్చన్లు అడుగుతానేమో చూడండి. ఆ యవనస్తుడు సిల్వాన్కు డిక్టేషన్ ఇస్తుంటే మరి ఒక వ్యక్తి రాస్తున్నాడు. మనం ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే, మనం ఒకసారి ఆలోచించండి, చదువుకున్న వాళ్ళు ఏదైనా రాయాలంటే మనం ఏది రాయలేకపోతాం. ఒక మెసేజ్ మనం ఏదైనా ఇస్తున్నప్పుడు దాన్ని రాయలేకపోతాం. కానీ చదువు రాని ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరింపబడి ఈ 5 అధ్యాయాల్లో మీరు ఇంటికి వెళ్ళిన మళ్ళీ చదవండి. ఒక్కొక్క వర్డ్ ముత్యము ఎంత మంచిగా. ఎందుకంటే నేను అందుకొరకు 24:85 అట్లీస్ట్ 24 వర్డ్స్ ఆ ఒక్కొక్క మాటను ఒక్కొక్క అర్ధగంట మాట్లాడాలని మరి దేవుడు నాకు ఆశ కల్పించిండు. ఆ విధంగా ముందుకు సాగుదాం. కాబట్టి ఈ యొక్క పేతురు ఆ విధంగా విద్య లేని పామరుడు, మరి అక్షరము రాని వ్యక్తి అపోస్తులుడైనాడు. ఇప్పుడు ఇక్కడ నాకంటే కూర్చున్న వారిలో చదువు రాని వారు ఉన్నారు. ఐఎమ్ ప్రౌడ్ టు సే నాకంటే మంచి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుని సహాయం అది, దేవుని శక్తి అది. కాబట్టి నీకు చదువు లేదని, చదువు తక్కువ ఉందని, లేదా జ్ఞానం లేదని, నాకు అర్థం కావడం లేదని దేవుని ఆశ్రయించు, దేవుని ఆనుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని వాక్యాన్ని హత్తుకో. ఆ విధంగా ఉంటే దేవుడు సహాయం చేసి అపోస్తులైన పౌలు ఇది అప్లికేషన్. ప్రతిదానికి నేను అప్లికేషన్ చెప్తాను. కాబట్టి అప్లికేషన్ హిజ్ ఎడ్యుకేషన్ ఏం లేకున్నా దేవుడు ఆయనకు సహాయం చేసినాడు. నెక్స్ట్ హిజ్ నేమ్స్ అది చూస్తే ఈయన తండ్రి పేరు యోహాను, జాన్ గాస్పల్ రాసిన జాన్ కదా, ఆయన పేరు యోహాను. హిజ్ ఫాదర్స్ నేమ్ ఇస్ జాన్. మరి యోహాను సువార్త 1st చాప్టర్ 47th వర్స్లో ఒక మాట ఉంది, చదవండి అమ్మా ఎవరన్నా. అది కాదమ్మా, కొంచెం 42 క్షమించాలా, 42 చదవమ్మా. యేసు అతని ఎవరి వైపు చూస్తాడు? పేతురు వైపు చూసి, యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన. సో హిజ్ ఫస్ట్ నేమ్ వాజ్ ఏంటండి చెప్పాలా? మీ రెస్పాన్స్ ఉంటే బైబిల్ స్టడీలో వి ఇంటరాక్ట్ ఈచ్ అదర్. హిజ్ ఫస్ట్ నేమ్ వాజ్ ఏం పేరు? మొదటి పేరు సీమోను. సిస్టర్స్ చెప్తలేరు ఫస్ట్ నేమ్ ఏంటమ్మా? సీమోను. ఫస్ట్ సీమోను. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని పేరు పెట్టిండ్రు? సో నెక్స్ట్ నేమ్ కేఫా అని పేరు లార్డ్ జీసస్ క్రైస్ట్ పేరు పెట్టినాడు ఆయనకు. కేఫా అనే మాటకి ఏమనుంది అక్కడ బైబిల్లో? బండ, రాయి అని అన్నాడు. సో సీమోను కేఫా అని. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అరమిక్ లాంగ్వేజ్లో మాట్లాడేవాడు ఆ దినాల్లో. మరి ఆయన అరమిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఈ కేఫాను మరి గ్రీక్ లాంగ్వేజ్లో, హెబ్రీ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తే పెట్రోస్ అనే మీనింగ్ వస్తుంది. పెట్రోస్ కాలక్రమేణా ఆయన పేరు పీటర్గా మారింది. అర్థమైందా? పేతురు ఏ విధంగా పేరు మార్చారు? హిజ్ నేమ్స్, హీస్ హ్యావింగ్ 3 నేమ్స్. ఫస్ట్ నేమ్ ఈజ్ సీమోను, తల్లిదండ్రులు పెట్టిన పేరు. యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టిన పేరు కేఫా అనే మాటకు పెట్రోస్ ఆర్ పేతురు అని అర్థము. సో ఈ విధంగా చూసినట్లయితే ఈ సీమోను రక్షింపబడక ముందు పాత జీవితం ఉంది. అప్లికేషన్ చెప్తున్నాను, ప్రతిదానికి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలా. దాని తర్వాత యేసుక్రీస్తు కేఫాగా మార్చినప్పుడు ఆయన జీవితమే మారింది. చూడండి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదవండి అమ్మా. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలులుగా చేసేదనని చెప్పాను. వెంటనే వారు ఏంటండి ఏం విడిచినారు? సో హియర్ ద కీ వర్డ్ ఈజ్ విడిచి. లివింగ్ అప్లికేషన్ మనం కూడా విడిచి. కేఫా ఉన్నప్పుడు తన తండ్రి చేసే వ్యాపారము ఏది? చేపలు పట్టే వ్యాపారం చేస్తూ వచ్చినాడు. లోకంలో ఉన్నాడు, ఒక కఠినుడుగా ఉన్నాడు. మరి దాని తర్వాత ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టినాడో కేఫాగా మారినాడు. మనము ధ్యానించినాం అన్న కాటేజ్ ప్రేయర్ మీటింగ్లో. అబ్రహాము 12వ అధ్యాయంలో తన బంధువులను, తన ఊరిని విడిచినప్పుడు అబ్రాము ఏ విధంగా మారినాడు? అబ్రహాముగా మారినాడు. యాకోబు జీవితానికి వద్దాం. యాకోబు యబ్బోబుకు రేవ ద్వారా
తన మోస జీవితం, తన అబద్ధ జీవితం అంతా విడిచిపెట్టి యాకోబు ఏ విధంగా మారినాడు? ఇశ్రాయేల్ మారినాడు. ఇంకొక స్త్రీని చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 29వ వచనం. మరి సమరయలో సుకార అనే గ్రామంలో సమరయ స్త్రీ ఉంది. మరి ఆమె కుండను విడిచి అనేది మాట చెప్తున్నాను. విడిచిలో 4 రెఫరెన్స్ చూపించినాను. క్విజ్లో నేను అడుగుతాను. విడిచి అనేది చూస్తే ఆమె ఎప్పుడైతే విడిచినాదో ఆమె పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధరాలుగా అయింది. షీ హాజ్ ఏ గాస్పల్ టీచర్. ఆ ఊరికందరికీ సువార్త ప్రకటించి ఆ ఊరినంతా ఆహ్వానించి రక్షించేటట్లు చేసింది. నెక్స్ట్ 3rd పాయింట్కి వద్దాం. హిస్ స్పౌజ్ అంటే ఏంటి? ఆయన భార్య. అపోస్తుడైన పౌలుకు వివాహం కాలేదు. అపోస్తుడైన పేతురుకు వివాహం అయిందా కాలేదా? రెఫరెన్స్ చెప్పండి. మీరు ఇప్పుడు లేని 1 Corinthians 9:15, 9th chapter 5th verse. 1 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరన్నా. ఇది చూడండి, ఇక్కడ జాగ్రత్త. కేఫా వలెను ఎవరికి ఉందండి? కేఫాకి ఎవరు ఉన్నారండి? విశ్వాసురాలైన భార్య ఉంది. విశ్వాసురాలైన భార్య ఉన్నందుకు కేఫా యొక్క గుణలక్షణాలు ఏంది? మన సీమోని యొక్క గుణలక్షణాలు ఏంది? తొందరగా కోపపడే స్వభావం, యాంగర్ తొందరగా వస్తుంది, తొందరగా దుడుకు స్వభావం. కానీ ఆయనకి ఎవరు దొరికినారు? విశ్వాసురాలైన భార్య దొరికింది. కాబట్టి ఆమె ఆయన జీవితంలో కీలకమైన పాత్ర వహించింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీ భర్త రక్షింపబడలేదా? సహోదరు, నీ భార్య రక్షింపబడలేదా? విశ్వాసురాలైన భర్త ఉన్నాడు, విశ్వాసురాలైన భార్య ఉంది. కానీ వాళ్ళని తగిన కాలంలో దేవుడు రక్షించుకుంటాడు, మారుస్తాడు. పడిపోవాల్సిన అవసరమే లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది 1986 ఇది నిజంగా జరిగింది. ఆయన ఒక అధికారి, ఫస్ట్ పోస్టింగ్కు ఒక పట్టణానికి అధికారిగా వెళ్ళినాడు. వెళ్ళి చూడండి, విశ్వాసురాలైన భార్య, భర్త నామమాత్రపు క్రైస్తవుడు. మరి ఆ పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడున్న వ్యాపారం చేసే వాళ్ళంతా భయపడిపోయినారు. మరి ఆయన ఈ యొక్క భర్తకి ఏం అలవాటు ఉందంటే ప్రతి వారం ఒక సినిమా చూడాలి. 1986 సంగతి చెప్తున్నాను నేను. మరి ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళ సినిమాకు ఆహ్వానించడం ఏ విధంగా ఉందంటే, మరి టికెట్ వాళ్ళు పైసలు తీసుకోరు, స్పెషల్ సీట్స్ పెడతారు, గంట కూల్ డ్రింక్స్ స్నాక్స్ తెచ్చిస్తారు. అంత భయపడతారు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఆ సినిమా చూస్తున్నప్పుడు నేనంటున్నా ఆ అధికారి ఆ లైట్లో ఒక జోక్ సన్నివేశంలో నవ్వుతుంటే విశ్వాసురాలైన భార్య పక్కల కండ్లలో నీళ్ళలో ఏడుస్తుంది. మధ్యలో ఇద్దరు లేచి వచ్చి అప్సెట్గా వచ్చేసి, ఏమైందంటే, నాకు ఇది ఇష్టం లేదు, నువ్వు చూడడం ఇష్టం లేదు, నువ్వు రావడం ఇష్టం లేదు. సో ఆ విధంగా ఆ యొక్క భర్త విశ్వాసురాలైన భార్య వల్ల మార్చబడ్డాడు. ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే. మరి ఆ విధంగా చూసినట్లయితే విశ్వాసురాలైన భార్య ఉంటే మరి దేవుడు ఏ విధంగా మరి అపోస్తులైన పౌలును మరి గురి ఎద్దకే పరిగెత్తట్లు ఏ విధంగా చేసినాడో అప్లికేషన్ చెప్పినాడు. హిజ్ హోమ్, ఆయన గృహం ఎక్కడుంది? ఆయన గృహము కపెర్నహూములో ఉంది. ఇది నజరేతుకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పెరిగిన నజరేతుకు గలిలయ సముద్రం పక్కల 25 మైళ్ళ దూరంలో ఉంది. సో ఈ కపెర్నహూములో మరి ఆయన ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్టుకొని మరి ఆయన గృహములో ద్వారా పరిచర్య చేస్తూ వచ్చినాడు. నజరేత్లో ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు నమ్మడం లేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నజరేత్ను కేంద్రంగా కపెర్నహూమును కేంద్రంగా చేసుకొని పేతురింటిని ఆధారంగా చేసుకొని పరిచర్య చేస్తూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనము చివరి వచనం చివరి లైన్లో ఉంది చూడండి. అమన్
16 4:16 మత్తయి సువార్త 4:16. జెబులోను నఫ్తాలి అనే దేశ ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈయనను గృహాన్ని ఆధారంగా చేసుకొని మరి ఆధారంగా ఉన్నాడు. సో 1968లో ఇది హిస్టరీ చెప్తుంది, ఇది రియల్గా జరిగింది. మేము వెళ్ళినప్పుడు ఇస్రాయేల్ దేశంలో 1968లో ఆర్కియాలజిస్టులు తవ్వుతున్నప్పుడు పేతురు ఇల్లును కనుగొన్నారు. ఆ పేతురు ఇల్లును మీరు గూగుల్లో కూడా చూడండి. ఆ గృహాన్నంతా గాజుతో ఇప్పటికి కూడా మీకు కనిపిస్తుంది. పీటర్స్ హౌస్ అని గాజుతో ఈ విధంగా కప్పబడ్డారు. దానిపైన ఒక దేవాలయం, ఒక మందిరము కట్టిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో హిజ్ హోమ్ ఈజ్ ఎట్ కపెర్నహూమ్. హిజ్ ఇంటిమేసీ 5th, ఆయన ఎంత సన్నిహితంగా ఉన్నాడు అనేది చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి మార్క్స్ వార్త 3:13. మార్క్స్ వార్త 3:13 చదవండి ఎవరన్నా. తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చదవమ్మా. వారెవరనగా చాలండి. ఇష్టులైన ముగ్గురులో మొదటి శిష్యుడు, ఇష్టమైన వాడు పేతురుగా మనకు కనిపిస్తుంది. మార్క్స్ వార్త 3:13 పీటర్ ఈస్ ద ఇంటిమేటీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. దాని తర్వాత ఇంకా మనం చూసినట్లయితే మార్క్స్ వార్త మరి 9వ అధ్యాయము, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 2వ వచనం. మార్క్స్ వార్త 9. చూడండి, ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం పొందినాడు యేసుక్రీస్తు వారు. 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళలేదు, ఈ ముగ్గురు శిష్యులు తీసుకున్నాడు. పేతురు కూడా ఆయన వెంబడినాడు. రూపాంతరం చెంది మరి ఆయన రూపాంతరం చెందే దృశ్యాన్ని చూసే అదృష్టము, భాగ్యము పేతురుకు కలిగింది. మరి ఆ పేతురు ఆ దృశ్యాన్ని చూసే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాడని, ఎంతో సన్నిహితంగా ఉన్నాడని చూస్తున్నాం. ఇంకో సందర్భంలో మరి ఒక సమాజపు అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు మరి ఆయనను స్వస్థపరచాలన్నప్పుడు మిగతా 9 మంది శిష్యులను బయటికి పంపించేసి ఈ ముగ్గురు శిష్యులనే లోపల తీసుకొని వచ్చి మరి ప్రార్థన చేసి మరి ఆ యొక్క సమాజ మందిర కుమార్తెను బ్రతికించిన సందర్భం కూడా లూకాసు వార్త 8వ అధ్యాయము 51 నుంచి 55 వరకు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. నేను ఇది ఒక్కటే పేతురు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెఫరెన్స్ మీకు చెప్తే మరి కంప్లీట్గా బైబిల్లో ఉన్న రెఫరెన్స్ పేతురు గురించి మీకు జ్ఞాపకం ఉంటుందని తెలుస్తుందని చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే హిజ్ ఎడ్యుకేషన్, దాని తర్వాత సెకండ్ హిజ్ నేమ్స్, 3 నేమ్స్ నుంచి. హిజ్ స్పౌస్, భార్య ఉంది, విశ్వాసరాలైన భార్య ఉంది. హిజ్ హోమ్, హిజ్ ఇంటిమసీ, హిజ్ కన్సర్న్, ఆయన ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూచినాడో ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త మనకందరికి తెలిసిన భాగమే. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఉత్తర ప్రత్యుత్తరి చదువుకుందాము. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకున్నారని వారిని అడిగాను. చదవండి. చాలండి. కాబట్టి ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు ప్రశ్న వేస్తున్నాడు. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు, వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ అని అంటే, మరి ఈయన ఒక్కడి చెప్పిన జవాబు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో సంతోషం కలిగింది. ఏమని చెప్పినాడు ఆయన? మరి నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. దిస్ ఇస్ ద కీవర్డ్, చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కరెక్ట్గా చిన్న మాటలతో దేవుని తాకిన మాట. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఏంటన్నారు? ఆ ప్రవక్త, ఈ ప్రవక్త, ఏలియా ప్రవక్త, కొందరు ఇర్మియా ప్రవక్త అన్నారు. ఆ ఆన్సర్లు నచ్చలే ప్రభువుకు నచ్చింది. మరి ఆయన నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు
ఎంతో సంతోషించినట్టు చూస్తాం. సెవెంత్ది హిజ్ ఫూలిష్నెస్. చూడండి, అక్కడనే మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయము లేకుంటే అదే రెఫరెన్స్ తీసుకుందాం, లేకుంటే మనకు ఇంతకుముందు చూసిందే చెప్పం, చదవమ్మా ఏముంది. లేకుంటే అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము మరి 22వ వచనంలో చూద్దాము. పేతురు దానికంటే ముందు ఏమని అన్నాడంటే, మరి చూడండి, అయ్యా మరి కాలం సమీపమైంది, నేను యాజకులు శాస్త్రులు పరిసయ్యులతో హింసింపబడతాను, నాకు సిలువ వేస్తారు, నేను మరణిస్తాను, భూస్థాపన చేయబడతాను, 3వ దినం పునరుత్థానం లేస్తాను అని అన్నప్పుడు ఈ మాట పేతురికి నచ్చలేదు. వెంబడే చేయి పట్టుకొని, దేవా ఇది నీకు దూరమగును గాక, హిస్ ఫూలిష్నెస్ దూరమగును అంటే దేవుడు ఖచ్చితంగా గద్దించినాడు. చదవమది 22 నుంచి చదవండి. 23. పేతురు ఎవరితో చెప్పిండు? పేతురుతో చెప్పిండు. కాబట్టి 24వ వచనం కూడా, ఎవడైనాను నన్ను వెంబడింపగోడిన ఎడ్ల అందరం కలిసి చదువుకుందాం. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఇది మరి హిస్ ఫూలిష్నెస్ మనకిక్కడ మనకు కనిపిస్తుంది. మార్క్స్ వార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22 నుంచి 27 వరకు. దాని తర్వాత నెక్స్ట్ 8వ సంగతి ఆయనది హిజ్ యాంగర్. ఆయన కోపం ఎంత తొందరగా వస్తుందో ఆ మాట మనం చూద్దాం. చూడండి, ఆయన కోపం ఏ విధంగా ఉందో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 7వ వచనం. కొంచెం ఒక పేజీ వెనక్కి తిప్పండి. 14వ అధ్యాయము చదవండి. ఉందా అక్కడ? నాకు రెఫరెన్స్ తప్పు. హిజ్ యాంగర్. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. అతని కుడి చెవిని తెగ నరికినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన కోపము మనం చూస్తే జాన్స్ గాస్పెల్ ఎంతటి రెఫరెన్స్? 18th చాప్టర్ 10th and 11th వర్స్. ఆ యొక్క సైనికుని పేరు చూస్తే ముల్కు. సో ఆ సైనికుని చెవి కోపముతో తెగ నరికినట్లు చూస్తున్నాం. అంత కోపిష్టి వ్యక్తి అయిన పేతురును, మరి ఆయన పేతురుగా మార్చబడిన కోపం ఆయనది తగ్గలేదు. ఆయన యొక్క లైఫ్ గ్రాఫ్ ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ డౌన్గా సీమోన్గా ఉన్నాడు, పేతురుగా అయినాడు, మళ్ళీ ఇట్లా పడిపోతున్నాడు, మళ్ళీ ఇట్లా ఇట్లా లాస్ట్కు తారాస్థాయికి చెందింది. సో వీ సపోజ్ టు అప్లై మన జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో పడతాం లేస్తాం, కానీ దేవుని మనం ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. దేవునికి పడిపోయినప్పుడు లేవనెత్తమని మనం అడిగే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఆయన కోపముతో ఒక వ్యక్తి యొక్క చెవి నరికినట్లు చూస్తున్నాం. మరి పరిశుద్ధ బైబిల్లో కోపాన్ని గురించి ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా దేవుడు, అయ్యా కయీను నీకు కోపమేలా, ద షార్టెస్ట్ వర్డ్, కయీను నీకు కోపమేలా. ప్రియమైన సంఘస్థులారా, విశ్వాసులారా, కోపం ఇక్కడ చాలామందికి తొందరగా వస్తుంది. మరి అలాంటి కోపం వద్దు అని చెప్తున్నాడు. మరి దేవుడు మరి ఒక మంచి గుణాన్ని అలవర్చుకోమన్నాడు, కోపాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నాడు. మరి ఆ కోపము మరి సాయంత్రం వరకే ఉండాలి, మరి కొంచెం సేపు వరకే ఉండాలి. ఆ కోపాన్ని మనము క్రియాపూర్వకంగా చూపించే వారంగా, అప్లికేషన్గా మనము ఈ ఉదాహరణను తీసుకోవాలి. మరి నేను రెఫరెన్స్ చెప్పాలి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదు. నెక్స్ట్ హిజ్ లవ్ టు ద గాడ్. ఆయన ప్రేమ దేవుని ఎడల ఏ విధంగా ఉంది చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము
34వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనం. ఎవరికి ఫస్ట్ ఎవరికి కనిపించిందని చెప్పుకుంటున్నారు? సీమోనుకు. ఎవరంటున్నారు? ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి మార్గమున మరి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దారిలో వాళ్ళని కలుసుకున్నాడు. దారిలో కలుసుకొని వాళ్ళు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే మరి వారు ఆ గృహంలోకి వచ్చి రొట్టె విరిచి మరి భుజించినారో వారి యొక్క మనోనేత్రం తెరవబడినప్పుడు వారిద్దరు ఏమని మాట్లాడుతున్నారు? మొదటిగా చూసింది పేతురే. 34, 24, 34. ఇంకొక రెఫరెన్స్ లూకా 23 చూడండి. లూకా 20 12వ వచనం, 24, 12 చదవండి. 24, 12. సో ఈ సందర్భం ఏంది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినాడు, లేచినాడు. మగ్దలేని మరియ ద్వారా వార్త విన్నాడు. విన్న వెంబడి శిష్యులందరూ నడుచుకుంటూ వచ్చినారు. కానీ పేతురు మాత్రం ఏ విధంగా వస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. హిజ్ లవ్ టువర్డ్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంత ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మనము దేవుని మందిరానికి, దేవుని ఇంటికి, దేవుని యొక్క సన్నిధికి ఆ విధంగా పరిగెత్తుకుంటూ రావాలి. వి సపోజ్ టు నాట్ వాక్, నాట్ లేజీ, నాట్ లెథార్జీ. మరి ఆ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చినట్లయితే అప్లికేషన్గా మనము హిజ్ లవ్ టువర్డ్స్ ద గాడ్స్ హౌస్, అవర్ లవ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్, అవర్ లవ్ టువర్డ్స్ ద మరి గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని మనం ప్రేమ కలిగి ఉంటామని ఆ మాట చూస్తున్నాం. నెక్స్ట్ 10th గుణలక్షణం పేతురుది ఒక హిజ్ బ్యాక్ స్లైడ్, పడిపోయిన పరిస్థితి. ఇది పడిపోయిన స్థితి మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయంలో మీరు ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారిని మరి అన్యాయంగా 6 మంది అధికారుల దగ్గర తీసుకొని వెళ్ళినారు. 16 గంటలు గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు తీసుకొని వెళ్ళినారు. మరి తీసుకొని పోకముందు సందర్భంలో ఆ రాత్రి సమయంలో జరిగిన సంఘటన మరి డిస్క్రిప్షన్ ఎట్లుందంటే లూకాసు వార్త 22వ అధ్యాయంలో మరి 3 సార్లు నువ్వు బొంకుతావని చెప్పిన విషయము ఇక్కడ కనిపిస్తుంది. ఒక చిన్న అమ్మాయి వచ్చి మరి అడుగుతుంది 56వ వచనంలో. 56వ వచనంలో చదవండి అమ్మా. నేను ఫస్ట్ ద కీవర్డ్, ఫస్ట్ ఏమంటున్నాడు పేతురు? నేను ఎరగను, నేను ఎరగను అని చెప్తున్నాడు. మనం కూడా అంటే మరి ఎవరి గురించి అప్లికేషన్ కాదు, నా గురించే నేను చేసుకుంటున్నాను. రక్షింపబడక ముందు క్రిస్టియన్ అని, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఎంతో అభ్యంతరంగా ఉండేది. మరి ఆఫీస్లో నా పేరు మరి జోసెఫ్ మృత్యుంజయ్ అని చెప్పకుండా షార్ట్గా జేఎంజే రావు అని చెప్పేవాడిని. చెప్తున్నా ఫ్రాంక్గా. ఇప్పుడు నా విజిటింగ్ కార్డు కానీ లేకుంటే నా పేరు కానీ తర్వాత నా రక్షింపబడిన తర్వాత నా ఆఫీస్లో నేమ్ ప్లేట్ కానీ పూర్తి పేరు గర్వంగా మొత్తం పేరు జోసెఫ్ మృత్యుంజయరావు అని రాసుకుంటున్నాను. అంటే మనము వెనుకంజ నేను ఎరగను అనేది ఉండకూడదు. మీరందరూ నవ్వుతుంటారు కానీ చాలామంది ఆ విధంగా చేస్తాం. ఒకసారి మరి జోజీ బ్రదర్ బాగాలేకపోతే చూడ్డానికి వెళ్ళినాం హాస్పిటల్కు అందరం. నేను పేర్లు చెప్పాను కానీ వెళ్తే నేను చూసిన ఆశ్చర్యమైంది. మరి అందరం కలిసి కొంతమంది బ్రదర్స్ వెళ్ళినాం. మరి అక్కడ పరిస్థితుల్లో అందరం బైబిల్ ఈ విధంగా పట్టుకొని ధైర్యంగా వెళ్ళకుండా వెనక దాచుకొని వెళ్ళినారు. మరి నాకు ఆశ్చర్యం వేసింది. మరి అంత భయమైంది మనకు. మరి ధైర్యంగా బైబిల్ పట్టుకొని మనం వెళ్ళే వారంగా బ్యాక్ స్లైడ్ ఉండకుండా ఉండాలని ఈ యొక్క అప్లికేషన్. రెండోది చూద్దాం. రెండోసారి 59వ వచనంలో ఓయి నేను కాననెను. రెండవది ఓయి నేను కానెను. మూడో సందర్భంలో మూడో వ్యక్తి అడిగినప్పుడు 60వ వచనంలో ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. సో ఇది ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. నా విశ్వాస జీవితంలో, నీ విశ్వాస జీవితంలో అమ్మాయి నేను అతన్ని నెరగనని అంటున్నామా?
రెండోది చూస్తే ఓయి నేను కానను అని అంటున్నామా, ఓయి నీవు చెప్పున్నది నాకు తెలియదని అంటున్నామా అని చెప్పేసి బ్లాక్ స్లైడ్ పడిపోకుండా దేవుడు మనం రక్షించేటట్లు నిలవబెట్టేటట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మరి నెక్స్ట్ ఈజ్ కరేజ్. ఇంతవరకు తన పేరు పిరికివాడుగా ఉన్నాడు, టిమిడ్ ఫెలోగా ఉన్నాడు. మరి ఇక్కడ ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవునికి మరి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆయన యొక్క ధైర్యం. పిరికివాడుగా ఉన్న పేతురు అంటే మరో మాటల్లో సువార్తలలో పిరికివాడుగా ఉన్న పేతురు కార్యాల్లో అపోస్తుల కార్యంలో ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎంతో గట్స్తోని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. ఆ విధంగా మనం ప్రకటించే వారంగా ఉండాలి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, బిగ్గరగా మాట్లాడుతున్నాడు, ధైర్యంతో మాట్లాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి భూస్థాపన చేయబడి 3వ దినాలు లేచినాడని సువార్తను ప్రకటిస్తున్నాడు. అపోస్తుల బోధను ఒక మెట్టుగా స్టార్ట్ చేసినాడు. అపోస్తుల బోధ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాడు. ఆ విధంగా మాట్లాడుతూ వస్తూ మరి 16వ వచనం నుండి చూసినట్లయితే ఉత్తర ప్రత్యుత్తర ఏవేలు ప్రవక్త పాత నిబంధనలు ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాడు. చదవండి 16వ వచనం నేను చదువుతాను. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా, చదవండి. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను కనుక వారు ప్రవచించెదరు. చదవండి. ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఎవరు చెప్తున్నారు ఇది? దేవుడు చెప్తుంది. సో ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్తల్ బోధ అక్కడి నుంచే ప్రారంభమైంది. దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటలను ఆధారంగా చేసుకొని మాటలు వెదజల్లుతున్నాడు. మరి ఆ విధంగా ఈ ప్రభువు నామమును బట్టి ద కీవర్డ్ ప్రార్థన చేయు వారందరూ ఏందండి రక్షణ పొందుదురు. కాబట్టి ఆ చెప్పిండు. దాని తర్వాత దావీదు కీర్తనను తీసినాడు. దాన్ని నుండి కూడా మరి నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని చెప్పుకుంటూ చూడండి 2వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దేనికి మేమందరము సాక్షులం. వి హ్యావ్ సీన్ విత్ అవర్ ఐస్. మా కండ్లతో మేము చూసినాం యేసుక్రీస్తును సిలువ వేయడం. దాని తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన ఎంబడి పరిచర్య చేసినాము, ఆయన ఎంబడి తిరిగినాము, ఎన్నో అద్భుత కార్యములు చేసినాడు. చనిపోయిన వారిని లేపినాడు, కుంటి వాళ్ళకు కండ్లు ఇచ్చినాడు, మరి ఊచ చేతుల వారికి కాళ్ళు ఇచ్చినాడు, చెవిటి వారికి వినేటట్లు చేసినాడు, మరి గుడ్డి వారికి కండ్లు కలగజేసినాడు. చనిపోయిన వారి 3 సందర్భాల్లో మరి ఆయన బాగు చేసినాడు. దయ్యాలను వెలగొట్టినాడు. ప్రకృతి సిద్ధంగా జరిగిన 6 ఆశ్చర్య కార్యాలను కూడా ఆయన చేసినాడని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు చెప్తూ 38వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దిస్ ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ హిజ్ మెసేజ్. చదువుకుందామా 38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరము పొందుదురు. అప్పుడు మీరు ఏ వరం పొందుతారు? పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. మారు మనసు పొందుడి, బాప్తిస్మం పొందుడి. ఇంకా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఆలస్యం చేయకండి. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి బాప్తిసం ఆలస్యం చేయకుండా మరి ముందుకు సాగేటట్లు మరి ఆ విధంగా హెచ్చరించినాడు. ఇంకా 40వ వచనము మరి అది కూడా చదువుకుని అందరం కలిసి చదువుకుని, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దిస్ ఈజ్ మై కన్సర్న్, హిస్ కరేజ్నెస్. సువార్తల్లో పిరికివాడుగా ఉన్నాడు. నేనెరగను, ఓయి చిన్నదానా నేనెరగను, ఓయి నేను ఆయనను చూడలేదు, నువ్వెవరిని చూస్తావని చెప్పిన వ్యక్తి ఇక్కడ కార్యాల్లో ధైర్యంగా చెప్తున్నాడు. మూర్ఖమైన తరం వారా, మరి మీరందరూ మరి చూస్తే ఇంకా మరి మరి రక్షణ పొందుడని వారిని ధైర్యముతో హెచ్చరించెను.
హెచ్చరిక మాట అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ప్రతి మాటలో మనం హెచ్చరిక పొందేటట్లు, మరి పొంది దాన్ని అనుభవించేటట్లు, స్వీకరించేటట్లు, యాక్సెప్ట్ చేసేటట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. 12వ గుణలక్షణం పేతురుది, హిస్ హీలింగ్, ఆయన స్వస్థతలు. చూడండి, మరి ఆయన స్వస్థతలు ఏ విధంగా ఉందో 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ యాక్ట్స్ 3rd చాప్టర్లో ఒక వ్యక్తి కాళ్ళు చేతులు ఉన్న వ్యక్తి దేవాలయానికి ప్రార్థన చేయడానికి మరి పేతురు వెళ్తున్నాడు. పగలు 3 గంటల సమయంకు 2వ వచనంలో వాడు ఏ విధంగా ఉన్నాడండి? పుట్టినది మొదలుకొని కుంటివాడే ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుచు మరి ఆ విధంగా ద్వారం వద్ద ఉంటున్నట్లు చూస్తున్నాం. మరి పేతురు ఒకరోజు చూసినాడు, 2వ రోజు చూసినాడు, చివరిగా ఆయనను చూసి మరి ఒక మాట చెప్తున్నాడు. హీస్ హీలింగ్. 3వ అధ్యాయము 7వ వచనం, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 7వ వచనం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి చదవండమ్మా. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. స్వస్థత. మరి అపోస్తలుడైన మరి పేతురు చేసిన గొప్ప కార్యము ఈ స్వస్థతను మనం చూస్తున్నాం. 2వ స్వస్థతలో చూస్తే అందరూ యెరూషలేము పట్టణంలో మరి దే ఆర్ ఈగర్ టు సీ పీటర్కి ఇంత స్వస్థత వరం ఉంది, మేము కూడా స్వస్థపడాలని చెప్పి ఆయన నడిచే చోట్ల మరి ఆయన యొక్క నీడ పడితే చాలు అని చెప్పి మరి స్వస్థత కలగాలని ఆశగా చూస్తున్న సందర్భము మనం అదే 3వ అధ్యాయంలో మనము చూడవచ్చు. కాబట్టి ఆ విధంగా పరిపూర్ణమైన స్వస్థత వారి కలిగేటట్లు మరి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూస్తే హిజ్ మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఆయన మినిస్ట్రీ మరి ఆ కాలంలో అపోస్తలుడైన పౌలు కూడా మినిస్ట్రీ చేస్తున్నాడు, పేతురు కూడా మినిస్ట్రీ చేస్తున్నాడు. మై క్వశ్చన్ ఈజ్, పేతురుకి ఏ మినిస్ట్రీ ఇవ్వబడ్డది, అపోస్తలుడైన పౌలుకి ఏ మినిస్ట్రీ ఇవ్వబడ్డది? హానోక్ బ్రదర్ చెప్పకండి, బ్రదర్ కూడా ఎఫ్రాయిం బ్రదర్ చెప్పకూడదు. ఇశ్రాయేలీయులకు, పౌలుకు ఎక్కడుంది ఆ రెఫరెన్స్? అపోస్తల కార్యంలో ఉంది. చూడండి మళ్ళీ ఎక్కడుందో. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సో మినిస్ట్రీ హ్యాస్ బీన్ డివైడెడ్. ప్రార్థన చేసి అభిషేకించి చెప్పినారు. మరి ప్రార్థన పూర్వకంగా వాళ్ళు డిసైడ్ చేసిందంటే, అయ్యా పేతురు నువ్వు వెళ్ళి, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి ఎవరైనా. చూడండి మళ్ళీ చదవమ్మా, మళ్ళీ ఒకసారి చదవండి. అయితే చాలండి. ఇక్కడ చూస్తే సున్నతి పొందినవారు, సున్నతి పొందనివారు. సున్నతి పొందినవారు యూదులు, ఇశ్రాయేలు యూదులు. సున్నతి పొందనివారు అన్యజనులు. సో అపోస్తలుడైన పౌలుకు అన్యజనుల మినిస్ట్రీ ఇవ్వబడ్డది, పేతురుకు సున్నతి పొందిన వారి మినిస్ట్రీ ఇవ్వబడ్డట్లు మనం చూస్తున్నాం. మరి గత ఆదివారం కూడా అన్న చెప్పినాడు, హిజ్ డెత్ బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, కానీ చరిత్ర మాత్రం ఏం చెప్తుందంటే, రోమాలో నీరో చక్రవర్తి అపోస్తల కార్యములు 12వ అధ్యాయం నుండి ఆయన వెంబడిస్తూ చంపాలని చూస్తున్నప్పుడు మరి ఆయన నీరో చక్రవర్తి చివరికి ఆయనను పట్టుకొని మరి ఆ యొక్క రోమ్ పట్టణంలో ఆయనను బంధించి చంపినట్టు చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గురించి ఎప్పుడో చెప్పినాడు. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయము, పేతురు యొక్క మరణం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనము. అతడు ఎట్టి మరణం వలన మహిమ పరుచును దానిని సూచించి ఈ మాట చెప్పింది. చూడండి, ఆయన ఎట్టి మరణం పొందవలను ఆయన ఆ మాట జ్ఞాపకం వచ్చింది పేతురుకు. నేను యేసుక్రీస్తు ప్రభువారి లాగా నేను మరణిస్తే కాదు అని చెప్పి తల క్రిందులుగా మరి సిలువ వేసినట్లు
కానీ బైబిల్లో మరి చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ప్రభువు మొదలే చెప్పినట్లు ఆయన మరణాన్ని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఈ విధంగా 64 ADలో 64 AD అంటే కరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి భూస్థాపన చేయబడి లేచిన 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య, పేతురు యొక్క పరిచర్య 30 years కంటిన్యూస్ మినిస్ట్రీ చేస్తూ, కానీ ఆయన చదువు రాదు కానీ పత్రిక రాయాలనే ఆశతో మరి మొదటి పేతురు అనేది గంభీరమైన మాటలతో 2485 మాటలతో 104 వర్సెస్తో మొదటి పేతురును రాస్తున్నాడు. ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి రెండవ పేతురు పత్రికను రాస్తున్నాడు. సో అవర్ కన్సర్న్ మన బైబిల్ స్టడీ కంటిన్యూ కావడానికి మొదటి పేతురు రాసిన 5 అధ్యాయాలు మనం ధ్యానిస్తాం. 5 అధ్యాయాల్లో మనం చూస్తే కొన్ని కీ వర్డ్స్ మనకు కనిపిస్తాయి. కొన్ని కీవర్డ్స్, కనీసం 24 వర్డ్స్ అని మనం చెప్పినాను కదా. ఈ కీవర్డ్స్ని, ఈ 5 అధ్యాయాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఈ 5 అధ్యాయాలను మొదటి అధ్యాయము చూడండి. అపోస్తలుడైన పౌలు 5 చాప్టర్స్ మీరు మైండ్లో క్లుప్తంగా మరి కుదించి మీకు చెప్పాలంటే 5 అధ్యాయాల ఒక ఎసెన్స్ ఏ విధంగా ఉందో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి నాతో సహకరించండి, వినండి. ఇంకొక 5-6 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయము ఫస్ట్ చాప్టర్ 4th వర్స్ చివరి లైన్ ఏముంది? మరలా జన్మింప చేసెను. దీనికి ఆధారం born again. Second chapter speaks about fourth verse. Second chapter, third verse. సాల్వేషన్, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. సాల్వేషన్, రక్షణ విషయంలో ఎదగటం. మొదటిది ఏంటండి? బాన్ అంటే పుట్టడం, పుట్టడం. సాల్వేషన్లో ఎదుగు నిమిత్తము, ద కీ ఎసెన్స్ ఆఫ్ సెకండ్ చాప్టర్. ఎదుగు నిమిత్తం అంటే గ్రోత్, పెరగడం. అండ్ థర్డ్ చాప్టర్, 3వ చాప్టర్లో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఒక భార్య ఒక భర్త కుటుంబ వ్యవస్థలో సంఘములో విశ్వాసులు ఏ విధంగా ఉండాలో 3వ చాప్టర్ తెలుపుతుంది. దానిలో మరి చూస్తే ప్రవర్తన, యాటిట్యూడ్, అక్కడ మంచి మంచి మాటలు ఉన్నాయి. మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, సత్ప్రవర్తన అనే మాటలు మనకు కనిపిస్తాయి 3వ అధ్యాయంలో. దాని తర్వాత 4th చాప్టర్, 4వ అధ్యాయం, క్రైస్తవ జీవితం అనేది పోరాటం, యుద్ధము, శ్రమ, అధిక శ్రమ, అగ్ని వంటి మహాశ్రమ. అలాంటి వర్డ్స్ కనిపిస్తాయి. మీరు చూడండి, మహాశ్రమ నుండి తప్పించడానికి ఏ విధంగా తప్పింపబడతామో ఆ మాటలు కనిపిస్తాయి. సఫరింగ్స్, హై సఫరింగ్స్ మరి అక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత 5th చాప్టర్లో, అంటే దీన్ని ఇంకో మాటలు చెప్పాలంటే ప్రవర్తన, దీని తర్వాత దీన్ని మనం ఏమంటామంటే పోరాటం. ఫిఫ్త్ చాప్టర్లో మనము చూస్తే నిన్నటి దిన మన ఎల్బేతేల్లో కనిపిస్తుంది ఒక వర్స్ పంపించబడ్డది. ఏం చెప్పండి? 5th చాప్టర్లో ఎన్ని వర్స్? 5th వర్స్, 5th చాప్టర్ 5th వర్స్. దీన మనస్సు అనే అలంకారాన్ని ధరించుకోవాలి. ఇంకొక కీవర్డ్ ఏముంది? పెద్దలకు లోబడి ఉండుడి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొనుడి.
కీవర్డ్స్ ఇవన్నీ. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా 10వ వచనంలో 5:10 పూర్ణులుగా మిమ్మల్ని, పర్ఫెక్షన్, దేవుడు పర్ఫెక్షన్. ఈ 5 చాప్టర్లో క్రిస్టియన్ స్టాండర్డ్, క్రైస్తవ విశ్వాసి జీవితంలో పరిపక్వత, స్టాండర్డ్ లైఫ్, క్రిస్టియన్ స్టాండర్డ్ లైఫ్ ఈ విధంగా ఉంది చూస్తాను. ఇప్పుడు నా ఎంబడి పలకండి. ఫస్ట్ చాప్టర్ పుట్టడం, సెకండ్ చాప్టర్ పెరగడం స్పిరిచువల్ సాల్వేషన్లో, థర్డ్ చాప్టర్ సత్ప్రవర్తన కలిగి ఉండాలి, 4వది పోరాటాన్ని జయించాలా, ఓవర్కమ్ దట్ థింగ్, 5వది పూర్ణులుగా కావాలి, పర్ఫెక్షన్లో రావాలి. ఈ 5 చాప్టర్ల యొక్క ఎసెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. 8:30. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ 5 అధ్యాయాల్లో శ్రమ అనే మాట మీరు లెక్క పెట్టండి, 21 టైమ్స్ ఉంది. శ్రమ అనే మాట, సఫరింగ్స్ అనే మాట 21 టైమ్స్ ఈ 5 చాప్టర్లో. రెండవది గ్రేస్, కృప అనే మాట 9 టైమ్స్ ఉంది. దాని తర్వాత థర్డ్ మహిమ, గ్లోరీ, మహిమ అనే మాట 7 టైమ్స్ ఉంది. సో ఈ 5 చాప్టర్లను మనం క్రోడీకరించి చూస్తే ఒక టైటిల్ పెట్టుకుందాం. సో దిస్ టైటిల్ విల్ బి లైక్ దిస్. ఐఎమ్ క్లోజింగ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రెజెంట్ సఫరింగ్స్, బిల్లీ గ్రామ్ చెప్పిన మాట, గారు చెప్పిన మాట, ప్రెజెంట్ సఫరింగ్స్ ఆర్ ఫ్యూచర్ గ్లోరీ. This is the theme we are going to meditate in the Bible study. Present sufferings are future glory. ప్రస్తుత కాలమున్న శ్రమలు భవిష్యత్తులో మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, బాధ వచ్చినా మరి దేవుని మహిమార్థమై వచ్చిందని చెప్పి మనం సంతోషించే వారంగా దేవుడు మనందరికీ సహాయం చేయంగా. నౌ ఐఎమ్ గోయింగ్ క్లోజింగ్ ద బైబిల్ స్టడీ. క్విజ్ త్వరగా 5 క్వశ్చన్స్ ఇస్తాను. ఎవరు చెప్తారో వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. ఆర్ యూ రెడీ? ఓకేనా? తీసుకోవచ్చా? అనుమతిగా పెద్దగారితో తీసుకోవాలా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్, చాలా సింపుల్. ఎక్కడి నుండి ఈ పత్రిక రాయబడ్డది? ఎవరి ద్వారా రాయబడ్డది? అట్లా లాన్ లేదు కదా అసలు. సరే, అందుకు ఈజీ అడిగి క్యాన్సిల్ చేసిన క్వశ్చన్. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు యొక్క మరణాన్ని ఒక రెఫరెన్స్ ద్వారా మొదటిగా చెప్పినాడు. సిస్టర్ ఆగండి, సిస్టర్ చదవమ్మా, ఒక లైన్ చదువు త్వరగా, 3 నిమిషాలు. అందరు మూసేసిండ్రు, మళ్ళీ తెరివిస్తున్నా. సరే, సరిపోయింది. నెక్స్ట్, వాట్ ఆర్ హిస్ 3 నేమ్స్? రెఫరెన్స్తో సహా కావాలా? సిస్టర్ పక్కల అమ్మా చెప్పమ్మా. మీరే చేయలేపారు, మీరే ఫస్ట్. పెట్రోస్ ఆర్ పీటర్? రెఫరెన్స్ యోహాను 2. నేనే కౌంట్ చేస్తున్నా. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, హిస్ కన్ఫెషన్ జీసస్ ఈజ్ మై గాడ్. ఎక్కడ రెఫరెన్స్? ఎస్ బ్రదర్, యూ కెన్ టెల్. సో బైబిల్స్ టీచర్ కెనాట్ బి అలౌడ్. మాథ్యూ, రైట్, కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్, ఎవరికైతే 2-3 ఆన్సర్లు చెప్తారో వాళ్ళు. ప్రతాప్ ఎందుకో డల్గా ఉన్నాడు, ఎందుకో రాసుకోలేదు కూడా. రైట్. నెక్స్ట్, హిస్ ఫూలిష్నెస్ మార్క్ 16. ఓకే. నెక్స్ట్,
హిజ్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య. సిస్టర్ 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 చెప్పమ్మా. గలేషియన్స్ 2:7 అదే రాసుకుంటే ఈ అడ్వాంటేజ్. అరే రే రే సరే ఐ విల్, అది ఉంటే మళ్ళీ ఏదైనా రాసుకుంటారని పెట్టినాను, సర్లేండి. ఆయన హీ హ్యాస్ అడ్రస్ సర్టన్ థింగ్స్, హీ హ్యాస్ అడ్రస్ ద ప్రీచింగ్ దిస్ బుక్ టు సర్టన్ పర్సన్స్. ఎవరు? పేతురు. వేరే రెఫరెన్స్ చెప్పాలా? చెప్పండి అమ్మా. రాంగ్. యాక్ట్స్ 2:15 ఎవరు చెప్పిండ్రు? ఇది మీరు రాసుకోకుండా చెప్పి, రాస్తే ఎంత బాగా చెప్తారు. నెక్స్ట్ యాక్ట్స్ 1:15. ఓకే. సరే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అందరు 1, 2 చెప్పిన నాకు జ్ఞాపకం ఉంది. ఈ ఆన్సర్ చెప్తే ఆపకుండా చెప్పాలా? అరే నేను మళ్ళీ అంత అక్కడ రాస్తాను కదా. సర్లేండి. జ్ఞానులను సిగ్గుపరిచి చెప్పలే నేను ఇది ఫస్ట్ దాంట్లో. ఎడ్యుకేషన్ దేవుడు ఆయన ఏర్పరచు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఎన్నుకొని. రెఫరెన్స్ కావాలి. ఓకే, 1 Corinthians చదవమ్మా, రెఫరెన్స్ చదువు. నీకే ప్రైజ్ వచ్చింది, నీకు ఇచ్చేస్తుంది, వద్దు ఇంకెక్కువ. చదవండి, అదొకటి చదవండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని. చాలండి. ఆ విధంగా అపోస్తులైన పౌలు జ్ఞానం లేనివాడు, అక్షరమే లేనివాడు, పామరుడు, విద్య లేని పామరుడు దేవుడు ఎన్నుకొని అక్షరమే రాని వాడిని ఆయన ఆ విధంగా చేసినాడు. ఒక్కసారి 1 Peter తీయండి. ఒక్కసారి మీకు హోంవర్క్ ఇస్తున్నా. హోంవర్క్ ఏంటంటే 2వ వచనంలో ప్రోక్షింపబడిన అనే మాటను మీరు మెడిటేట్ చేసి రండి. దానికి రెఫరెన్స్ లేవియాకాండము 13, 14 చాప్టర్స్. ఇది 1 నిమిషంలో చెప్పాలా. ప్రోక్షింపబడుట అంటే ఏంటి అర్థము? లేవియాకాండము 13, 14 చాప్టర్స్లో ఈ పాత నిబంధనలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోక్షింపబడుట అనేది అక్కడ కనిపిస్తుంది. ఆన్సర్ అదంతా చదివి అంటే 1 నిమిషంలో 60 సెకండ్లలో చెప్పాలా. వాళ్ళకు ప్రైజ్ ఉంటుంది నెక్స్ట్ వీక్. దేవుడి వాక్యం దీవించిన కాక. ఇది సన్నీ మమ్మీకి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మోకాళ్ళ మీదకి వస్తాం. ప్రభు వారి యొక్క నామం పేరట సాయంకాల సమయంలో మీ మందిర ఆవరణంలో చేరి మీ పాదముల చెంత కూర్చొని ప్రభా మీ యొక్క వాక్యమును విని నేర్చుకోవడానికి మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి బైబిల్ పఠనాన్ని బట్టి మీకు వందనాలు.